Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics progressions chapter లో ఈ వీడియోలో మనం exercise 6.3 part 2 సో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ n terms ఆఫ్ AP అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ టాపిక్ డీటెయిల్స్ ని ఒకసారి ముందుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ చెప్పుకోయే ముందు మనం ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకుంటాం. దాని తర్వాత మనకి ఎక్సర్సైజ్ 6.3 ప్రాబ్లమ్స్లో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్కి తర్వాత ఉన్నటువంటి థర్డ్లో రోమన్ నెంబర్ 5 to 7 దగ్గర నుంచి 8th ప్రాబ్లం వరకు కూడా మనం ఈ ఎక్సర్సైజ్లో సాల్వ్ చేసుకోబోతున్నాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వారైతే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా ప్రీవియస్ కాన్సెప్ట్స్ రివిజన్ కోసం ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం గుర్తు చేసుకుందాం. సో మనం ఇప్పుడు ఈ టాపిక్ అంతా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అనే దాని రిలేటెడ్ అయి ఉంది కనుక వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఏపీ, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. అంటే ఒక టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళగా వచ్చేటువంటి సిరీసే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆ ఫిక్స్డ్ నెంబర్నే డి అంటున్నాం, దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. ఫస్ట్ టర్మ్ని ఏతో సూచిస్తాం. సో ద nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అనేది మనకు కావాలి అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా గమనించిన తర్వాత nth టర్మ్ మనం ఎంత చెప్పొచ్చు అంటే చూడండి, ఎన్నో టర్మ్ అయితే దానికంటే ఒకటి తక్కువ డీలు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది nth టర్మ్ వరకు మాత్రమే. అంటే ఏదైనా పదం ఫలానా పదం కావాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్, దాన్ని ఎస్ఎన్తో సూచిస్తాం. అంటే ఇలాంటి ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి అందులో కొన్ని పదాల యొక్క టోటల్ వాల్యూ కావాలంటే, మొత్తం అన్ని ఎడిషన్ చేయగా వచ్చే వాల్యూ మనకు కావాలంటే సో ఎస్ఎన్ ఫార్ములా మనం ప్రీవియస్ వీడియోస్లో డిరైవ్ చేసాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఏఎన్ అయితే ఇది ఎస్ఎన్. సో ఇందులో కూడా ఏ అండ్ డి వాల్యూస్ కావాల్సి వస్తుంది ఎస్ఎన్ కనుక్కోవాలంటే. ఒక్కొక్కసారి ఈ ఫార్ములాను మరొక రూపంలో కూడా మనం రాయొచ్చు. ఈ 2aని ఏ ప్లస్ ఏగా రాసుకుంటే ఆ ఏ ప్లస్ తర్వాత ఉన్న రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఏఎన్ లేదా లాస్ట్ టర్మ్ ఎల్ అవుతుంది. సో ఇఫ్ ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ఎల్ ఇస్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎ ఫినిట్ ఏపీ, then the sum of all terms or sum of n terms. So Sn equal to another formula n/2 into a plus l గా కూడా మనం చేయొచ్చు. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఇఫ్ ఐ నో దట్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. అంటే ఏ అండ్ ఎల్ మనకి ఇచ్చినప్పుడు Sn అనేది మనం కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఎల్ అంటే ఏఎన్ అని రాసుకున్నాం. సో ఎల్ అన్న లాస్ట్ టర్మ్ అన్న ఒకటే కాబట్టి nth టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిగా ఇక్కడ చెప్పుకున్న దాన్నే ఏఎన్నే మనం ఎల్గా సూచిస్తున్నాం. కాబట్టి ఈ ఫార్ములాలో ఏ ప్లస్ ఏఎన్ అని కూడా మనం రాసుకోవచ్చు. సో మనం ఏ ప్రాబ్లమ్స్ చేసినా కూడా ప్రస్తుతం వరకు ఈ కాన్సెప్ట్లో ఏదో ఒక దాన్ని బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ 6.3లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లంలో రోమన్ నెంబర్ 4 వరకు లాస్ట్ వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఈ సెకండ్ పార్ట్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. 3లో రోమన్ నెంబర్ 5. ఇన్ అన్ ఏపీ గివెన్ a is equal to 2, d is equal to 8 and sn equal to 90, find n and an. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈ మూడు వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్తో పాటు n టర్మ్స్ యొక్క సమ్ ఆఫ్ ద n టర్మ్స్ 90 అవ్వాలంటే ఆ ఎన్ని టర్మ్స్ మనం తీసుకోవాలి, అలాగే ఆ లాస్ట్ టర్మ్ ఏదవుతుంది an, ఈ రెండు కూడా మనం కనుక్కోవాలి. సో దీనికోసం ముందు ప్రాబ్లంలో ఇచ్చిన మనం మెన్షన్ చేసుకుంటే ఆల్రెడీ a is equal to 2 అండ్ d is equal to 8. ఇక్కడ వరకు ఓకే. సో ఇక్కడ మనకి Sn ఈక్వల్ టు 90 అని ఇవ్వబడింది. సరే ముందు యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Sn? అసలు Snకి ఫార్ములా ఏంటో ఇప్పుడే మనం చూసాం. అది కూడా ఏ అండ్ డి మనకు తెలిసినప్పుడు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవుతుంది అని మనం ఆల్రెడీ డిరైవ్ చేస్తాం, దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ Sn వాల్యూ మొత్తం కూడా 90కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ Sn చేస్తే పర్టికులర్ వాల్యూ ఆఫ్ nకి ఈ Sn కనుక్కుంటే ఈక్వల్ టు 90 అవ్వాలి. కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఇప్పుడు 90కి ఈక్వల్ చేయడం ద్వారా ఈ n వాల్యూని ముందుగా కనుక్కోగలగాలి. మరి ఇందులో 90కి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ n అన్న ఒక్కటే మనకు అన్నోన్ టర్మ్, ఏ అండ్ డి ప్రతులు ఇవి రాసుకుంటే నెక్స్ట్ స్టెప్లో n/2 ఇంటూ 2a, ఏ ప్లేస్లో 2 రాయాలి కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1 బికాజ్ n అనేది ప్రస్తుతం మనకి అన్నోన్ వాల్యూ ఇంటూ డి వాల్యూ ఈజ్ 8 ఈజ్ ఈక్వల్ టు 90. సో దీన్ని మరింత సింప్లిఫై చేయాలి కాబట్టి మనం ఇక్కడ
n/2 ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ ముందు మనం సింప్లిఫై చేస్తే 2 2s are 4 ప్లస్ ఇక్కడ మనకి n అన్నోన్ వాల్యూ అయినప్పుడు ఇది 8తో మల్టిప్లై చేసేయాలి. n-1 ఇంటూ 8 మీన్స్ 8 ఇంటూ n మైనస్ 8 ఇంటూ 1 రెండు చేయాలి కనుక ప్లస్ 8n అనేది ఫస్ట్ టర్మ్గా వస్తుంది. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 8 ఈజ్ 8గా వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 90. సో n/2 ఇంటూ ఇంకా లోపల సింప్లిఫై చేస్తే ఇది 8n ఉంది. 4 మైనస్ 8 చేసినప్పుడు మరి 4లోంచి 8 కూడా మనం తీసివేసి -4 రాయొచ్చు కాబట్టి 8n మైనస్ 4 ఇక్కడ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 90. దీన్ని ఇంకొంత సింప్లిఫై చేయాలనుకుంటే మనం ఈ రెండిట్లోంచి 2 టేబుల్ కామన్ తీయొచ్చు. అంటే యాక్చువల్లీ 4 టేబుల్ కామన్ తీయొచ్చు. బికాజ్ మనకి ఈ బై 2 ఉంది కనుక ఆ 2 క్యాన్సిల్ అవ్వాలనుకున్నా పోనీ 2 టేబుల్ మనం కామన్ తీయొచ్చు. సో ఈ రెండిట్లోంచి బై 2 క్యాన్సిల్ అవడం కోసం n/2 ఇంటూ ఇక్కడ 2 అనేది కామన్ తీస్తే ఈ రెండిట్లోనూ 2 టేబుల్ ఉంది కనుక రిమైనింగ్ ఇక్కడ 4n మైనస్ 2 అవుతుంది. బికాస్ 2 2s are 4 కనుక. సో ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఈ బైలో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మనకి టోటల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ వచ్చే విధంగా ఇక్కడ స్టెప్స్ వచ్చాయి చూడండి. n ఇంటూ 4n మైనస్ 2 ఇక్కడ n ఒక చోట కాకుండా మనకి ఒక ప్రోడక్ట్లోని ఫ్యాక్టర్స్ రెండిట్లో ఉంది కాబట్టి ఇది స్క్వేర్స్లో వచ్చే ఈక్వేషన్ అవుతుంది. సో మనం nతో యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై చేస్తాం. n ఇంటూ 4n సో ఇట్ ఈస్ 4n స్క్వేర్ మైనస్ n ఇంటూ 2 సో ఇట్ ఈస్ 2n ఈజ్ ఈక్వల్ టు 90. సో ఈ 90ని కూడా మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే ఎందువల్లంటే ఎప్పుడైతే స్క్వేర్తో ఒక వేరియబుల్ స్క్వేరు అలాగా వేరియబుల్ స్క్వేర్ లేకుండా డిగ్రీ 1తోనూ ఒక టర్మ్స్ ఉన్నాయో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఇది వస్తుంది కనుక దీన్ని సాల్వ్ చేయాలంటే ముందు అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకొచ్చి స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. సో ముందుగా 4n స్క్వేర్ మైనస్ 2n దాంతోపాటు 90 కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే మైనస్ వస్తుంది. సో రైట్ సైడ్ మనకి 0 మాత్రమే మిగులుతుంది. దీన్ని ఇంకొంత చిన్న ఈక్వేషన్ చేయాలంటే అన్నిట్లో కూడా 2 టేబుల్ మళ్ళీ కామన్గా ఉంది చూడండి. 2 టేబుల్ ఇక్కడ కూడా ఉంది కనుక దీన్ని మరింత సింప్లిఫై ఫామ్లో రాయాలంటే 2 కామన్ తీస్తే మొత్తంలో సో ఇక్కడ ఏం మిగులుతుంది 4n స్క్వేర్లో మళ్ళీ మనకి 2n స్క్వేర్ మైనస్ ఈ 2nలో ఆల్రెడీ 2 కామన్ తీస్తాం కాబట్టి n మైనస్ హౌ మెనీ 2s are 90 90/2 మనం చేస్తే వచ్చేది 45 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే ఇంటూ 2 ఈ మొత్తానికి ఉందో ఆ ఇంటూ 2 రైట్ సైడ్కి వెళ్ళిన 0 ఉన్నప్పుడు బై 2 కూడా 0 అవుతుంది కాబట్టి 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0/2 ఈక్వల్ టు 0. సో ఇప్పటికి మనకి ఈక్వేషన్ ఏ రూపంలో వచ్చిందో చూడండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో వచ్చింది. అంటే మనకు తెలుసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎప్పుడు కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. దాని ప్రకారం ఇక్కడ abc వాల్యూస్ ముందుగా రాసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయగలమని తెలుసు. ఇది ఆల్రెడీ మనం పాలినామియల్స్లోను అలాగే ప్రధానంగా ఈ స్క్వేర్తో ఉన్నటువంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ సాల్వ్ చేయడం అనేది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే సెపరేట్ చాప్టర్లో కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ఇందులో ABC అనే వాల్యూస్ ముందుగా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ x ప్లేస్లో n ఉంది వేరియబుల్, a ప్లేస్లో 2 అండ్ b ప్లేస్లో మీకు -1 బికాజ్ n కోఎఫిషియంట్, c ప్లేస్లో -45 ఉంది. సో ఎప్పుడు కూడా వీటిని ఫ్యాక్టరైజేషన్ ద్వారా పాసిబుల్ అవుతుందేమో ముందు ఈ సొల్యూషన్ చూస్తాం కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఏం చేయాలి ఎప్పుడు కూడా a అండ్ c మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ -45 ఎంత అవుతుంది సో -90 వచ్చింది. ఈ AC అనేది ప్రోడక్ట్గా తీసుకుని ఈ ప్రోడక్ట్ వచ్చేలా 2 ఫ్యాక్టర్స్ రాసుకుని ఆ రెండింటి సహాయంతో B కనుక రప్పించగలిగితే వాటి సేమ్ -90 నుంచి వచ్చేటువంటి 2 పదాలతో ప్రోడక్ట్లో మనకి ఆల్టర్నేటివ్గా -1 కనుక వచ్చినట్లయితే వితౌట్ ప్రోడక్ట్ దెన్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ పాసిబుల్. సో మనం 90కి ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే అందులో మనకి -90 రావాలి కాబట్టి 2 వేరు నంబర్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటూ వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉండేలా తీసుకుంటే సరిపోతుంది. మరి ఏ 2 నెంబర్స్ మధ్య 1 డిఫరెన్స్ నుండి 90 వస్తాయంటే మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది 9 10s are 90. సో చూడండి 9 10s are 90 కాబట్టి వీటిలో ఏదో ఒక దానికి మైనస్ పెడితే -90 అవుతుంది. మరి రెండింటిని పక్కపక్కన రాసుకుంటే వితౌట్ ఇంటూ సింబల్ దెన్ -1 మనకి రావాలి. -1 రావాలి కాబట్టి బిగ్ నెంబర్కి అంటే 10కి మైనస్ పెట్టుకున్నట్లయితే ఇది -90 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇదంతా ఈ పక్కన రఫ్గా చూపించింది దేనికి అవసరం ఎప్పుడు కూడా ఫ్యాక్టరైజేషన్లో ఈ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసి రాస్తాం. మిడిల్లో ఉన్నటువంటి ఇక్కడైతే ఎక్స్ కోఎఫిషియంట్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ -1n అనే పదాన్ని మనం 2 భాగాలుగా రాసుకోవాలి. 9n ఒక పార్ట్ -10n ఒక పార్ట్గా తీసుకుని మనం రాయాలి కాబట్టి ఈ విధంగా 2 భాగాలుగా దాన్ని మనం విడగొడతాం. సో నెక్స్ట్ స్టెప్లో 2n స్క్వేర్
సో ఇక్కడ మైనస్ ఎన్ బదులు మనం ఎంత రాయాలి, మైనస్ ఏమో 10కి పెట్టాలి కాబట్టి మైనస్ 10n ప్లస్ 9n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా రాసుకోవచ్చు, ఏది ముందు ఏది వెనకైనా రాసుకోవచ్చు. ఇక్కడ 9n ముందు కానీ మైనస్ 10n ఇటు కూడా మనం రాయొచ్చు. ఎలా రాసినప్పటికీ ఆల్రెడీ 3 టర్మ్స్ ఉండేటువంటి క్వాడ్రాటిక్ మనకి ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడం ద్వారా ఒక 4 టర్మ్స్, అంటే ఈ రెండు లైక్ టర్మ్స్ అయినప్పటికీ 4 టర్మ్స్ గా మార్చిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఫస్ట్ 2 టర్మ్స్ లోను తర్వాత 2 టర్మ్స్ లోను కామన్ పార్ట్ ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మనకి ఫ్యాక్టర్స్ వచ్చే రూపంలో ఉంటుంది. ఈ మొదటి 2 టర్మ్స్ లో మాత్రమే తీసుకుంటే మీకు చూడండి n తో పాటుగా 2 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది కనుక ఫస్ట్ 2 టర్మ్స్ లో కామన్ థింగ్ 2n. సో 2n స్క్వేర్ లో 2n బయట రాస్తాం కాబట్టి n స్క్వేర్ లో ఇంకొక n ఉంటుంది మైనస్ ఈ 10n లో 2n ఇక్కడ రాస్తే n ఓకే 10 అవ్వాలంటే హౌ మెనీ 2s ఆర్ 10, 5 2s ఆర్ 10, సో ఇక్కడ 5 వస్తుంది. అంటే ఈ రెండిట్లో 2n కామన్ తీస్తే n మైనస్ 5, సేమ్ n మైనస్ 5 బ్రాకెట్ లో వచ్చేలాగే రెండిట్లో మనం కామన్ తీయొచ్చు. అది ఏంటి అని మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ చూడండి 9 టేబుల్ రెండిట్లో కామన్ గా ఉంటుంది. ప్లస్ 9 కామన్ తీస్తే n మైనస్ 5 బికాస్ 9 5s ఆర్ 45 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్ ఫ్యాక్టర్ గా n మైనస్ 5 ని మనం తీసుకుంటే రెండు చోట్ల బ్రాకెట్ లో వచ్చింది కనుక n మైనస్ 5 ఇంటూ 2n ప్లస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇలా ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రెండు ఫ్యాక్టర్స్ గా, రెండు లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్ పొలినామియల్స్ ఉండే ఫ్యాక్టర్స్ గా విడగొట్టి ఈక్వల్ టు 0 చేసాం కనుక ఈ ప్రోడక్ట్ ని, ఒక ప్రోడక్ట్ 0 అవ్వాలంటే వాటిలో ఏదో ఒకటైనా 0 అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఇండివిజువల్ గా విడివిడిగా మనం 0 చేసుకుంటాం. n మైనస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ 2s ప్లస్ 9 ఈక్వల్ టు 0 అయినా అయి ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లోంచి రెండు n వాల్యూస్ వస్తాయి, అందులో సూటబుల్ గా ఉంటే రెండు వాల్యూస్ ని లేదా ఒకటే మనం తీసుకుంటాం. సో దీని ప్రకారం ఇప్పుడు n అంటే ఎంత, ఈ మైనస్ 5 వస్తే ప్లస్ 5, బట్ దీని ప్రకారం ప్లస్ 9 ఇటు షిఫ్ట్ చేస్తే మైనస్ 9, సో n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2. ఇది ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవ్వదు, అంతేకాకుండా మైనస్ సింబల్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ గమనిస్తే ఎప్పుడు కూడా n కనుక్కోవాలి, n ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది, బట్ ఈ రెండు ఆన్సర్లో దేనికోదానికి ఛాన్స్ ఉందా, ఒకటే ఫిక్స్డ్ గా తీసుకోవాలా అంటే ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్. అసలు అక్కడ కొన్ని పదాల మొత్తం కలిపి 90 అయింది, ఆ ఎన్ని పదాలు అనేది n అనుకున్నాం మనం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఎప్పుడు న్యాచురల్ నెంబర్స్ లో ఉండాలి తప్ప మైనస్ లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండదు. అంటే మైనస్ లో కానీ జీరోలో కానీ ఫ్రాక్షన్స్ లో కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండకూడదు. సో అదే విషయం మరి ఇక్కడ నేను రాస్తున్నాను. దేర్ఫోర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో n అనమాట, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. ఖచ్చితంగా ఇది పాజిటివ్ ఇంటీజరే అయి ఉండాలంటే నథింగ్ బట్ మనకి న్యాచురల్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్ ఉంటేనే మనకు అది n వాల్యూగా తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. మరి ఇక్కడ ఈ రెండిట్లో ఇది పాజిటివ్ ఇంటీజర్ కాదు కాబట్టి n అనేది నాట్ ఈక్వల్ టు మైనస్ 9/2 అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ఇంకా ఫైనల్ గా n కి మిగిలిన ఆప్షన్ ఏమిటి, ఓన్లీ 5. సో ఫైండ్ n అన్నటువంటి క్వశ్చన్ కి మనం 5 ని ఆన్సర్ గా తీసుకున్నట్లు అవుతుంది. సో ఆఫ్టర్ ఫైండింగ్ n we have to find an ఆల్సో. సో n వాల్యూ 5 అని ఆల్రెడీ వచ్చింది కనుక ఇప్పుడు an, మరి an అంటే nth టర్మ్ ఆఫ్ దిస్ సిరీస్. an ఆల్రెడీ ఫార్ములా మనం చెప్పుకున్నాం, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇక్కడ an అని అడిగాడు కాబట్టి ఆల్రెడీ n 5 అయినప్పుడు మనం ఏం కనుక్కోవాలి, a5 కనుక్కోవాలని అర్థం. దేర్ఫోర్ a5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్, a ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది 2 అని, 2 ప్లస్ మరి n మైనస్ 1, n అంటే ఆల్రెడీ 5 కదా, ఇక్కడ టోటల్ టర్మ్స్ 5 మైనస్ 1 ఇంటూ d కూడా ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది 8 అని. సో 2 ప్లస్ ఈ బ్రాకెట్లో 4 కాబట్టి మరి మనకి 4 ఇంటూ 8గా మనం రాసుకోవచ్చు. సో యాజ్ పర్ బాడ్మాస్ రూల్ ముందు మనం ఇంటూ ప్రోడక్ట్ చేసిన తర్వాతే ఎడిషన్ చేయాలి కాబట్టి 4 8s ఆర్, సో ఇట్ ఈస్ 32. సో టోటల్గా a5 వాల్యూ మనకి 32 ప్లస్ 2 34 అవుతుంది. సో అడిగిన క్వశ్చన్లో ఉన్నటువంటి రెండింటికి ఆన్సర్స్. దేర్ఫోర్ n వాల్యూ 5 అని అండ్ an వాల్యూ 34 అని మనం చెప్పొచ్చు. అంటే ఈ 5 పదాల టోటల్ మనకి 90 అవుతుందనే విషయం ఈ సిరీస్లో 2తో స్టార్ట్ అయ్యి 8 యాడ్ చేసుకుంటూ వెళ్తే 5 పదాల టోటల్ 90 అవుతుందనే పదంతో పాటుగా మనకి అందులో లాస్ట్ పదం 34 వస్తుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇది 3లో రోమన్ నెంబర్ 5. నెక్స్ట్ ప్రాబ్లం 3లో రోమన్ నెంబర్ 6. So given an equal to 4, d equal to 2, sn equal to minus 14, find n and a. So given an equal to 4, d equal to 2, sn equal to minus 14, find n and a. సో దీనిలో కూడా ఒక 3 వాల్యూస్ మనకి ఇవ్వబడ్డాయి. d అంటే బేసికల్ గా మనకి ఇచ్చే వాటిలో కామన్ డిఫరెన్స్ ఇవ్వబడింది, బట్ nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్.
nth టర్మ్ 4 అవుతుంది. ఆ n టర్మ్ వరకు ఉన్న టోటల్ -14 అవుతూ ఉంటే అసలు అక్కడ n ఎంత, అలాగే స్టార్టింగ్ టర్మ్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ మనం రాసుకుంటే an ఈక్వల్ టు 4, d ఈక్వల్ టు 2 అండ్ sn ఈక్వల్ టు -14. సో దీనిలో మనకి an అనే దానికి ఒక ఫార్ములా ఉంది, sn అనే దానికి ఒక ఫార్ములా రూపంలో మనం రాయొచ్చు. సో దీని నుంచి వచ్చే ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా మాత్రమే మనకి NAలు వస్తాయి. బికాజ్ మనకి d అనే ఒక్క టర్మ్లో వీటి వాల్యూస్ రావు కాబట్టి వీటిలో ఈక్వేషన్స్ మాత్రమే వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ an ఈక్వల్ టు 4 అనే దానిలో నుంచి అసలు an అంటే ఫార్ములా ఏంటి, nth term of an AP a plus n minus 1 into d, but it should be equal to 4. దీని నుంచే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ a మనకి తెలియదు, n ఎంతో తెలియదు, కానీ d ఒకటే తెలుసు కనుక దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే a plus n minus 1 into d ప్లేస్లో 2 రాసుకుంటే ఇంటూ 2 is equal to 4. సో దీని వద్ద మనం సింప్లిఫై చేస్తే 2తో ఇంటూ చేయాలి కనుక ఇక్కడ 2n minus 2 is equal to 4. ఈ -2ని కూడా మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేసినట్లయితే ఒక ఈక్వేషన్ మనకు వస్తుంది. సో a plus 2n is equal to 4 plus 2, therefore a plus 2n is equal to 6 అనేటువంటి ఒక రిలేషన్ మాత్రమే మనకు వస్తుంది. అంటే మనం కనుక్కోవాల్సిన n అండ్ ఏలకు సంబంధించిన ఒక రిలేషన్ మనకు వచ్చింది. ఏకి 2n యాడ్ చేస్తే 6 రావాలి అని మాత్రమే. ఇక మరొక ఇన్ఫర్మేషన్ మనకి sn ఈక్వల్ టు -14 అని ఇవ్వబడింది కనుక మరి sn అంటే ఒరిజినల్గా అసలు ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ లాస్ట్ టర్మ్ తెలిస్తే a ప్లస్ l రాస్తాం. సో ఇక్కడ మనకి మరి లాస్ట్ టర్మ్ తెలుసా అంటే యాక్చువల్గా nth టర్మ్ అంటేనే ఇక్కడ లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. ఒక రకంగా ఇక్కడ తెలుసు, బట్ మనం డీని యూస్ చేసుకుంటూ రాయాలి కనుక అలా రాయొచ్చు, లేదంటే n/2 ఇంటూ a ప్లస్ l రూపంలో మనం రాయాలనుకున్నా కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. ఈ an ఈక్వల్ టు 4 కాబట్టి a ప్లస్ l రూపంలో కూడా మనం రాయొచ్చు. ఇజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, -14 రావాలి. సో n/2 ఇంటూ ఇక్కడ మరి మనం a ప్లస్ l రూపంలో మనం రాయడం కోసం, బికాజ్ 2a అని రాసినా మనకి ఏలోనే సమీకరణం వస్తుంది, అక్కడ కూడా n-1 ఇంటూ d మనం సబ్స్టిట్యూట్ చేయాలి కనుక ఈజీగా ఉండటం కోసం లాస్ట్ టర్మ్ a ప్లస్ l రూపంలో రాసుకుందాం. ఇజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, ఇది -14. సో ఇందులో మనకి n అనేది అన్నోన్ టర్మ్, n/2 ఇంటూ మరి a ప్లస్ l అంటే ఏంటి, an. యాక్చువల్లీ l అంటే ఇక్కడ 4 అని మనకు అర్థమైపోతుంది. బికాజ్ చూడండి లాస్ట్ టర్మ్ అన్న an అన్న ఒకటే కాబట్టి ఆ ప్లేస్లో 4 ఇజ్ ఈక్వల్ టు -14. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఒక సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటే, ఎందుకంటే దీంట్లోంచి ఇంకా మనం సింప్లిఫై చేయలేం, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంది. ఏ విధంగా అంటే ఇక్కడ దీనిలాగా దీనికి ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అయితే రాదు. ఎందువల్లంటే n ఇంటూ ఏ రూపంలో వస్తుంది. ఇక్కడ an విడివిడిగా టర్మ్స్లో ఉంటే ఇక్కడ n ఇంటూ ఏ రూపంలో వస్తుంది కనుక మనం చేయాల్సింది ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఒక ఈక్వేషన్ నుంచి ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొచ్చి దాన్ని ఇంకొక ఈక్వేషన్లో రాసినప్పుడు మొత్తం ఒకే వేరియబుల్స్గా మారుతాయి కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటికి కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తే, అదే విషయం రాస్తున్నాను, సబ్స్టిట్యూషన్ మెథడ్. రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి ఒక దాని నుంచి రాసిన వేరియబుల్ వాల్యూ రెండవ దానిలో రాయటం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n/2 ఇంటూ a ప్లస్ 4 ఉంది. a ఎంత అనేది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం రాసుకోవచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ తీసుకుంటే వీ కెన్ రైట్ a, బికాజ్ ఇక్కడ a రావాలంటే +2 అని వస్తే సరిపోతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 6 - 2n. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూటింగ్ a ఈజ్ ఈక్వల్ టు 6 - 2n ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి రాసిన ఏ వాల్యూని తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో ఏ ఉన్న చోట మనం సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం మొత్తం nలోకి మారుతుంది. ఎప్పుడైతే n వాల్యూ వచ్చిందో ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఏ వాల్యూ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ 2ని మళ్ళీ మనం రాయాలి, ఏ ప్లేస్లో 6 - 2n రాసుకుంటూ. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ n/2 ఇంటూ ఇక్కడ a అనే ప్లేస్లో 6 - 2n ప్లస్ 4 is equal to -14. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం ద్వారా మనం n వాల్యూ రాబట్టాలి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లోపల 6 + 4 మనం చేయొచ్చు, 10గా మారుతుంది కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్లో n/2 ఇంటూ 10 - 2n is equal to -14. సో ఇక్కడ కూడా మీకు బై 2 ఉంది కనుక ఈ రెండు పదాల్లో 2 అనే దాన్ని కామన్ తీస్తే కొంత ఫ్రాక్షన్స్ సింప్లిఫై అయిపోతాయి చూడండి. సో n/2 ఇంటూ ఇక్కడ కూడా మనం 2 అనేది కామన్ పార్ట్గా తీసినట్లయితే ఇక్కడ మిగిలేదు మనకి 5 - 2nలో ఆల్రెడీ n ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు -14.
సో ఈ బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎన్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చే ఫార్మేటే వచ్చింది చూడండి. బికాజ్ ఎన్ ఉండటమే కాకుండా లోపల ఫ్యాక్టర్స్ లోపల కూడా -n ఉంది కనుక వీటిని మనం మల్టిప్లై చేస్తే n ఇంటూ 5, సో ఇట్ ఈస్ 5n మైనస్ n ఇంటూ n ఈజ్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -14. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఒక ఆర్డర్లో రాసుకుంటే, అంటే ముందు స్క్వేర్ ఉండాలి, తర్వాత n, తర్వాత ఇది, కాబట్టి అది కూడా ఇది మైనస్లో ఉంది కనుక ఆల్ టర్మ్స్ ముందుగా మనం ఏం చేద్దాం అంటే రైట్ సైడ్కి షిఫ్ట్ చేద్దాం. అప్పుడు n స్క్వేర్ స్టార్టింగ్ టర్మ్ ప్లస్లో మారుతుంది. సో ఇప్పుడు మనం ఉన్నట్టుగా రాస్తే -14 మైనస్ 5n ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎందువల్ల చూడండి, ఇక్కడ మనకి మొత్తం కూడా రైట్ సైడ్కి రాస్తాం n స్క్వేర్ ప్లస్ అవడం కోసం. సో ఇప్పుడు మనం ఈ ఒక ఆర్డర్లో పెట్టుకుని రాసుకున్నట్లయితే దీన్ని, అంటే ఫస్ట్ ఉండాల్సిన టర్మ్ ఏంటి n స్క్వేర్, తర్వాత n టర్మ్ -5n, లాస్ట్న కాన్స్టెంట్ ఉండాలి -14 ఈజ్ ఈక్వల్ టు 0. సో చివరికి మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది n స్క్వేర్ -5n -14 ఈక్వల్ టు 0. మళ్ళీ మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే, ఇక్కడ a,b,cలు మనం రాసుకుంటే x ఉన్న ప్లేస్లో n ఉంది, a అంటే ఇక్కడ n స్క్వేర్కి కోఎఫిషియంట్ కాబట్టి అది ఇట్ ఈస్ 1, b అంటే ఈ మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ అంటే -5, c అంటే అక్కడ ఉన్న కాన్స్టెంట్ -14. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చేయడం కోసం మనం ac మల్టిప్లై చేసుకోవాలి అన్నాం. a అలాగో 1 కాబట్టి cతో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఎంత ఇక్కడ -14. అంటే ఇప్పుడు మనం 14 వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ని రెండింటిని ఆలోచించాలి. మనకు తెలుసు 14కి రావాలంటే రెండు ఛాన్సెస్ ఉన్నాయి, 1 ఇంటూ 14 కానీ లేదా 2 ఇంటూ 7 కానీ. మరి రెండిట్లో ఏ పేరు తీసుకుంటే మనం -5 రప్పించగలుగుతాం మిడిల్లో, b -5గా అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో దానికి మైనస్ పెట్టాలి. 7 లోంచి 2 తీస్తే మైనస్ వస్తుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పేరు ఏంటంటే ఇక్కడ ఈ సెకండ్ పేరు అనమాట. సో ఈ రెండింటికి మైనస్ ఆఫ్ ఉంది, వీటిలో ఈ సెకండ్ పేరు మనం సెలెక్ట్ చేసుకుంటే -5 అని రప్పించే బదులుగా -5 రావాలంటే అక్కడ ఉన్న పెద్ద నెంబర్కి మైనస్ రాయాలి కాబట్టి 7కి మైనస్ని 2కి ప్లస్ని రాసుకుంటే ఇది ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తాం, n స్క్వేర్ తర్వాత దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం, మైనస్ ఏమో 7n ప్లస్ 2n. చూడండి టోటల్గా మనకి -7 ప్లస్ 2 అంటే 7లోంచి 2 మైనస్ చేస్తే 5 మైనస్ ఎక్కువ ఉంది, ఈ విధంగా రాసుకున్నాం. -14 కూడా 7 ఇంటూ 2గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా రాయడం వల్ల ఫస్ట్ 2 టర్మ్స్లోను తర్వాత 2 టర్మ్స్లోను కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్లో n ఓన్లీ కామన్ పార్ట్. సో n ఇంటూ n స్క్వేర్ కాబట్టి ఇక్కడ n మైనస్ ఇక్కడ 7nలో n బయట రాసాం కాబట్టి ఇంటూ 7. ఇన్ ద సేమ్ వే ప్లస్ 2n minus 14 కామన్ పార్ట్, 2 table is the common part in these two terms. So 2 into n minus 2 7s are 14. So inner value 7. Final గా మీకు చూడండి n minus 7 అనేటువంటి బ్రాకెట్ రెండు సార్లు రిపీట్ అయింది. n minus 7 into n minus 7 into 2 ఉంది కనుక n minus 7 కామన్ తీస్తే ఇక్కడ ఉన్నటువంటి n plus 2 ఒక బ్రాకెట్ లో ఉంటాయి is equal to 0. ఇలా రెండిటి ప్రోడక్ట్ గా మనకి వచ్చిన తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ గా ఇప్పుడు ఆ రెండింటిని విడివిడిగా మనం 0కి సమానం చేస్తాం. either n minus 7 equal to 0 or n plus 2 equal to 0 కావాల్సింది. సో దీని ప్రకారం n is equal to 7 వస్తుంది, దీని ప్రకారం n is equal to -2 అని వస్తుంది. చూడండి అంటే ఇక్కడ n కి రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో కూడా, బట్ n మీన్స్ ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ షుడ్ నాట్ బి నెగిటివ్, అది ఇంతకుముందే చెప్పుకున్నాం. పదాల సంఖ్య 7 పదాలు ఉన్నాయంటే అర్థం ఉంది తప్ప -2 పదాలు అనేవి ఉండవు. కాబట్టి ఈ n ని దీన్ని ఎలిమినేట్ చేసేస్తే ఇంకా మిగిలినటువంటి n ఈక్వల్ టు 7 ఒక్క కాంటెక్స్ట్ దీనికి సూట్ అవుతుంది. దాంతో మనం n కనుక్కున్నట్లయింది, దాని ఆధారంగా ఇప్పుడు మనం a కనుక్కుంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది n కాబట్టి మనం ఇక్కడ ఇదే మ్యాటర్ రాస్తున్నాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ షుడ్ బి ఏ న్యాచురల్ నెంబర్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ ఖచ్చితంగా న్యాచురల్ నెంబర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ n వాల్యూ ఓన్లీ ఏం తీసుకుంటాం, 7 ఒక్కటే మనం తీసుకుంటాం. సో ఇక్కడ -2 అనేది అప్లికబుల్ కాదు, అంటే ఇది నార్మల్గా ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది తప్ప ఈ కాంటెక్స్ట్లో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఇది n అయ్యే అవకాశం లేదు. సో n 7 అని ఆల్రెడీ వచ్చింది. ఏ కావాలంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 వీ కెన్ సే ద వాల్యూ ఆఫ్ ఏ, బికాజ్ ఇక్కడ ఉంది చూడండి ఈక్వేషన్ 1 ప్రకారం ఏ అంటే 6 - 2n కాబట్టి ఈ n ఈజ్ ఈక్వల్ టు 7ని తీసుకుని మనం ఈక్వేషన్ 1ని యూజ్ చేసినట్లయితే ఆల్రెడీ ఏ వాల్యూ వస్తుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 a plus 2n అని అక్కడ ఉంది. సో a మనకు తెలియదు, ప్లస్ 2n మీన్స్ 2 7s is equal to 6. సో ఇక్కడ 2 7s are 14 కాబట్టి ఈ 14 మొత్తం ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే -14 అవుతుంది కనుక ఏ వాల్యూ -8 అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ఫైనల్గా రెండు ఆన్సర్లు n is equal to 7 అని, a is equal to
-8 అని దీన్ని చెప్పగలుగుతాం. దీంతో మనకి 3లో రోమన్ నెంబర్ 6 అనేది మనకి కంప్లీట్ అయింది. ఇక దీనిలో థర్డ్ ప్రాబ్లంలో ఇచ్చిన చివరి రోమన్ నెంబర్ ఇప్పుడు చూద్దాం. సో రోమన్ నెంబర్ 7, given L is equal to 28, S equal to 144 and there are total 9 terms, find A. ఇక్కడ అడిగిన క్వశ్చన్లో మనకి 3 వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. L అంటే లాస్ట్ టర్మ్ AN, S అంటే సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్, బట్ దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్ అని ఇచ్చారు. అంటే ఉన్న టర్మ్స్ సంఖ్య n అనుకుంటే n వాల్యూ కూడా మనకి ఇచ్చినట్లే, n is equal to 9 అని. సో ఇప్పుడు మనం అందుకే ఇచ్చిన వాల్యూస్గా రాసుకుంటే L అన్నా AN అన్నా ఒకటే, ఇది ఈక్వల్ టు 28. S మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో SN అని అర్థం. సమ్ ఆఫ్ n టర్మ్స్ నే S అంటాం కాబట్టి SN సూచిస్తాం కనుక ఇది 144. దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్ అన్నప్పుడు ఇక్కడ n is equal to 9 అని ఇచ్చినట్లే, బట్ వర్డ్స్ రూపంలో ఇచ్చాడు. మొత్తం 9 పదాలు ఉన్నాయి ఆ సిరీస్లో అన్నప్పుడు n 9, ఆ 9 పదాల్లో లాస్ట్ టర్మ్ అంటే A9 అనమాట, ఇది 28. అలాగే S9 ఏమో 144. కేవలం వీటి ఆధారంగా ఈ L అండ్ SN ఆధారంగా మనం ఏ కనుక్కోగలుగుతాం. సో SN ఫార్ములా మనం యూజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. ఎందువల్లంటే SN ఫార్ములాలో L వచ్చే విధంగా మనం రాయొచ్చు కాబట్టి ఈ ఒక్క ఫార్ములా మనకు సరిపోతుంది. సో SN కి మనం చెప్పుకున్నటువంటి బ్రీఫ్ ఫార్ములా n/2 ఇంటూ A ప్లస్ L అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 144, బికాజ్ ఇక్కడ SN 144 అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఇందులో n అంటే 9 అని మనకు తెలుసు. సో 9/2 ఇంటూ A ప్లస్ L, ఏ ఒక్కటే మనకు అన్నోన్ వాల్యూ, ఏ మనం కనుక్కోవాలి, ప్లస్ L లాస్ట్ టర్మ్ మాత్రం మనకి ఇవ్వబడింది, ఇట్ ఈస్ 28. సో ఈజ్ ఈక్వల్ టు 144. సో ఈ చిన్న ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా ఇందులో అన్నోన్ టర్మ్ ఓన్లీ ఏ కాబట్టి ముందుగా ఇంటూలో ఉన్న ఈ ఫ్రాక్షన్ని ఇటువైపు తీసుకొస్తే రివర్స్ అవుతుంది. అంటే బైలో ఉన్న 2 ఇంటూలోకి, ఇంటూలో ఉన్న 9 బైలోకి వస్తుంది కనుక నెక్స్ట్ స్టెప్లో A ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 2/9. సో 9/2 ఇంటూలో ఉన్నదాన్ని ఇక్కడ బై చేస్తే 2/9 అవుతుంది. సో ఇందులో మీకు 9 అనేది బైలో ఉంది, 144లో 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి టోటల్గా. ఈ టోటల్ 9 కాబట్టి 1 9 is 9, 6 9. సో 16 9s are 144 వస్తుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్ మీకు 32 మిగిలింది. 16 2s are 32. మరి ఏ కావాలంటే ఈ జస్ట్ ఈ ప్లస్ 28 షిఫ్ట్ చేస్తే A is equal to 32 minus 28 అవుతుంది. సో మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ A is equal to 4 and 8గా చెప్పొచ్చు. ఇక్కడ కేవలం ఏ ఒక్కటే మనకు క్వశ్చన్ అడగడం జరిగింది కనుక దాని ఆన్సర్ మనం కంప్లీట్ చేసాం. దీంతో థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4, the first and the last terms of an AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? సో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మ్యాటర్లో ఉన్నదాన్నే కొంత మనకి సింబాలిక్గా కాకుండా వర్డ్స్ రూపంలో ఇవ్వబడింది చూడండి. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ మనకి ఇచ్చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ప్రాబ్లంలో ఉంది అని అర్థం. సో ఫస్ట్ టర్మ్ అది దేంతో సూచిస్తాం, ఏతో సూచిస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 17. అలాగే లాస్ట్ టర్మ్, సో లాస్ట్ టర్మ్ అంటే ఇక్కడ మొత్తం ఎల్తో సూచిస్తాము. మొత్తం ఎన్ టర్మ్స్ ఉన్నాయనుకుంటే దాన్ని ఏఎన్ అని కూడా అంటాం. సో ఎల్ ఆర్ ఏఎన్ ఈక్వల్ టు 350. ఇది మనకు ముందు ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా కామన్ డిఫరెన్స్ ఈజ్ 9. సో ఇది కూడా ప్రాబ్లంలో ఉంది. సో మనకు కావాల్సిన బేసిక్ టర్మ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. కామన్ డిఫరెన్స్, సో కామన్ డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ బై డి ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ మూడింటి ఆధారంగా హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, అసలు మొత్తం అక్కడ పదాల సంఖ్య ఎంత అంటే ఎన్ కనుక్కోవాలి. అండ్ వాట్ ఈస్ దేర్ సమ్ అంటే ఎన్ అండ్ ఎస్ఎన్, సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అంటే ఎస్ఎన్ అవుతుంది కాబట్టి ఆ రెండు మనం కనుక్కోవాలి. సో ఎన్ కనుక్కోవడానికి ఆధారం మనకి ఎల్ ఫార్ములాయే. లాస్ట్ టర్మ్ ఏఎన్ అనే ఫార్ములా యూజ్ చేస్తూ మనం కనుక్కోవచ్చు చూడండి. బికాస్ ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 350 ఇన్ దిస్ ప్రాబ్లం. సో ఏఎన్ అనేది 350 అనే వాల్యూ ద్వారా ఇందులో డి అండ్ ఏ మనకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ వాల్యూ వస్తుంది. ఏ ప్లేస్లో 17 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 17 ప్లస్ ఎన్ ప్రస్తుతం అన్నోన్ వాల్యూ ఇంటూ డి వాల్యూ 9 ఈజ్ ఈక్వల్ టు 350. సో ఇటువంటి అనేక మనం ఇప్పటికే ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఇందులో ఎన్ వాల్యూ కనుక్కోవాలి కనుక ముందుగా ఎన్కి సంబంధం లేకుండా సపరేట్గా ఉన్న 17ని మనం ఇటువైపు షిఫ్ట్ చేస్తే అది -17 అవుతుంది కాబట్టి 350 మైనస్ 17. సో తీసివేస్తే 333. ఇప్పుడు ఈ ఇంటూలో ఉన్న 9 కూడా ఇటు పంపిస్తే మనకి ఎన్ వాల్యూ రావాలి కాబట్టి ఎన్ ఉన్న టర్మ్స్ మాత్రమే ఇటు మిగుల్చుతున్నాం. సో n-1 ఈక్వల్ టు 333/9. ఇక్కడ కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. అన్ని టోటల్ 3s 9 అవుతుంది కనుక 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ముందుగా 33లో 9 టేబుల్ మనకి 3 టైమ్స్, 3 9s are 27, 6 మిగిలి 63 అవుతుంది కనుక 7 టైమ్స్.
సో ఈ -1 కూడా అటువైపు వచ్చినట్లయితే 37 + 1, therefore n is equal to 38. అంటే దీన్ని బట్టి మొత్తం అందులో పదాల సంఖ్య ఎంత 38. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అంటే 38 టర్మ్స్. అండ్ వాట్ ఈస్ దేర్ సమ్ అంటే వీటి యొక్క ఈ 38 టర్మ్స్ యొక్క సమ్ మనకు తెలియాలంటే మనం రాయాల్సిన ఫార్ములా Sn. సో Sn కి ఫార్ములా ఇక్కడ ఏది ఉపయోగించవచ్చు, n/2 ఇంటూ కంప్లీట్ 2a ప్లస్ కాకుండా l మన దగ్గర ఉంది కనుక డైరెక్ట్గా n/2 ఇంటూ a ప్లస్ l అనే ఫార్ములా మనం వాడవచ్చు. సో ఇక్కడ మనకి n అంటే 38 కనుక S38 కనుక్కుంటే మొత్తం ఆ 38 టర్మ్స్ యొక్క సమ్ ఎంతో కనుక్కోవాలంటే n ప్లేస్లో 38/2 ఇంటూ al ప్రాబ్లంలో ఇవ్వబడ్డాయి. ఏ వాల్యూ 17 ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ 350. సో 38లో 2 మనకి 19 టైమ్స్ కాబట్టి 19 ఇంటూ ఈ లోపల 350 ప్లస్ 17 ఈజ్ 367గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని 19తో మల్టిప్లై చేస్తే మనకు సరిపోతుంది. సో ముందుగా మీకు 19 7s are అంటే 133, డైరెక్ట్గా 19తో చేస్తున్నాను, అక్కడ 13 ఉంది. 19 6s are 114 ప్లస్ 13 127 అవుతుంది. సో ఆ 127లో మళ్ళీ ఇక్కడ 7 రాస్తాం. నెక్స్ట్ 19 3s are 57 ప్లస్ 12 69 అవుతుంది. సో టోటల్లీ 6973 అనేది మనకి Sn వచ్చింది. దేర్ఫోర్ ఇప్పుడు ఫైనల్గా ఈ కంక్లూజన్ మనం అడిగిన క్వశ్చన్కి చూసి ఇక్కడ ఆన్సర్ అంటే హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అన్నాడు కాబట్టి దేర్ ఆర్ 38 టర్మ్స్ అంటే మొత్తం అక్కడ 38 పదాలు ఉన్నాయి. అండ్ దేర్ సమ్ అంటే వాటన్నిటి యొక్క మొత్తం దేనికి సమానం అంటే 6973కి ఈక్వల్ అని చెప్పి ఈ ప్రాబ్లం అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ప్రాబ్లం నెంబర్ 5 ఇప్పుడు చూద్దాం. సో 5లో ఉన్న క్వశ్చన్ చదువుదాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ whose సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆర్ 14 and 18 రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ప్రాబ్లంలో సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇవ్వబడ్డాయి. అంటే ప్రక్క టర్మ్స్ ఎప్పుడైతే రెండు ఇవ్వబడ్డాయో ఆటోమేటిక్గా మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. దాని ఆధారంగా మనం ఎన్ని పదాల మొత్తమైనా చెప్పొచ్చు. సో మనకి ఫస్ట్ టర్మ్ ఒకటే తెలియదు, ఇక్కడ కామన్ డిఫరెన్స్ తెలియదు కాబట్టి ముందుగా ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో లెట్ ద ఫస్ట్ టర్మ్, మనకి ఏపీ అనగానే మనకు కావాల్సిన రెండు కూడా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏగా తీసుకుందాం. సో ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఏ రాస్తున్నాను. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్, సో ఏదైతే కామన్ డిఫరెన్స్ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా డి అని ప్రస్తుతానికి తీసుకుందాం. బట్ ఈ కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో ఉపయోగపడేటువంటి రెండు టర్మ్స్ మనకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ 51 అనేది మనం కనుగొనాల్సిన పదాలు, అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్, ఇది మనం కనుగొనాల్సిన క్వశ్చన్. బట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆర్ 14 and 18 రెస్పెక్టివ్లీ. మనకి సెకండ్ టర్మ్ ఇవ్వబడింది, థర్డ్ టర్మ్ ఇవ్వబడింది. సో వాటిని ముందుగా రాసుకుంటున్నాం. సెకండ్ టర్మ్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై A2, సెకండ్ టర్మ్ వాల్యూ 14, అండ్ థర్డ్ టర్మ్ అంటే A3, థర్డ్ టర్మ్ అంటే A3, ఇట్ ఈస్ 18. సో యాక్చువల్గా వీటికి మనం ఫార్ములాస్తో పని లేకుండానే A2 A3 పక్క టర్మ్స్ కాబట్టి ఒక ఏపీలో ఏ రెండు కన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యన డిఫరెన్స్నే మనం కామన్ డిఫరెన్స్ అంటాం కనుక డైరెక్ట్గా అప్పుడు ఈ రెండింటి ఆధారంగా డి వాల్యూ మనకు వచ్చేస్తుంది. సెకండ్ 14, థర్డ్ 18 అంటే అర్థం ఏంటి, థర్డ్ దాంట్లో నుంచి సెకండ్ తీసివేస్తే వచ్చేదే కామన్ డిఫరెన్స్ కనుక ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం A3 మైనస్ A2 చేయొచ్చు. సో 18లో 14 తీసేస్తే వచ్చేటువంటి 4 అనేది మనకి కామన్ డిఫరెన్స్ అని అర్థమవుతుంది. ఇక ఫస్ట్ టర్మ్ ఒకటే మనకి తెలియంది. మరి ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ 4 అని తెలిసిందో సెకండ్ టర్మ్ 14 అనే దాన్ని బట్టి ఫస్ట్ టర్మ్ కూడా తెలిసిపోతుంది కదా, కామన్ డిఫరెన్స్ 4 ఉండాలి కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ 14 అంటేనే మనం ఏమని చెప్పొచ్చు, A2 బదులుగా మనం ఎంత రాసుకోవచ్చు, A ప్లస్ డి అని రాస్తాం. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, అది దేనికి ఈక్వల్ 14. ఇందులో డి అంటే 4 అని తెలిసిపోయింది కనుక సో A ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 14. దేర్ఫోర్ ఏ వాల్యూ 14 మైనస్ 4 ఈక్వల్ టు 10. ఇప్పుడు మనకి చూడండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఫస్ట్ టర్మ్ 10తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం, 14 18 వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ 51 టర్మ్స్ యొక్క సమ్ మనం కనుక్కోవాలి. దీన్ని మరొక వేలో A2కి A3కి ఈక్వేషన్స్ రాసి 1 and 2 ఈక్వేషన్స్ పేరు పెట్టి కూడా చేయొచ్చు. అయితే మనకి రెండు ప్రక్కన ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా డి వాల్యూ రాస్తాం. ఈ డి వాల్యూని తీసుకొచ్చి రెండిట్లో ఏ ఒక్క చోట సబ్స్టిట్యూట్ చేసిన A2 అనే దానిలో కానీ A3లో కానీ తీసుకొస్తే ఏ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇంకొకటి సమ్ ఆఫ్ 51 టర్మ్స్ కాబట్టి ముందుగా Sn ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ లాస్ట్ టర్మ్ అనేది మనకి లేదు కనుక కంప్లీట్ ఫార్ములా రాసుకోవాల్సింది n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి.
దేర్ఫోర్ ఇప్పుడు మనల్ని అడిగినటువంటి సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్, ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ అంటే S51, n ప్లేస్లో మనం 51 రాసుకుంటున్నాం. సో దీని ఆన్సర్ ఇప్పుడు మనకి 51/2 ఇంటూ 2a, ఏ ఆల్రెడీ 10 అని మనకు వచ్చింది. సో 2 ఇంటూ 10 ప్లస్ n అంటే 51 కాబట్టి n-1 ఇంటూ d వాల్యూ ఆల్రెడీ 4 అని వచ్చింది. సో ఇట్ ఈస్ 51/2 ఇంటూ ఈ బ్రాకెట్లో అబ్జర్వ్ చేయండి 2 10s ఆర్, సో ఫస్ట్ ప్రోడక్ట్ 20 ప్లస్ 50 ఇంటూ 4 అనేది నెక్స్ట్ వచ్చింది. మరి ఇక్కడ కూడా బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు ఇంటూ చేయాలి కనుక 54s ఆర్ 200 వస్తుంది. సో 51/2 ఇంటూ 20 ప్లస్ 200. సో 51/2 ఇంటూ 220. మరి 2 టేబుల్ టోటల్లీ 220లో 110 టైమ్స్ పోతుంది. టోటల్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు 51ని 110తో మల్టిప్లై చేస్తే వచ్చేదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ S51 సమ్ ఆఫ్ 51 టైమ్స్, లాస్ట్న 0 కామన్, ఇక్కడ 0 ఉంది కనుక 11తో చేస్తే సరిపోతుంది కనుక చూడండి 11 1s ఆర్ 11, ఇక్కడ 1 ఉంది, 11 5s ఆర్ 55 ప్లస్ 1 56 కాబట్టి మనకి టోటల్లీ 5610 అనేది అడిగినటువంటి సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ అనే దానికి ఆన్సర్ అవుతుంది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 5. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6, if the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, then find the sum of first n terms. సో దీన్ని షార్ట్ కట్లో అయితే ఒక రకంగా, ఒక బిట్ రూపంలో అయితే ఒకలా ఆన్సర్ చెప్పొచ్చు. బట్ ఇక్కడ యాజ్ పర్ ప్రాసెస్ మనం ఫుల్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్, మొదటి 7 పదాలు కూడితే వచ్చింది 49 వచ్చింది. అంటే ఇక్కడ ఒక లింక్ మనకు కనిపిస్తుంది చూడండి. అంటే యాక్చువల్గా మనం దీన్ని షార్ట్ ఫామ్ వాడితే S7 ఇవ్వబడింది 49 అని, S17 ఏమో 218 అని ఇవ్వబడింది. మరి యాక్చువల్లీ 49 అంటే 7కి స్క్వేర్, 218 అంటే 17కి స్క్వేర్ని మనం ఐడెంటిఫై చేస్తే 7 7s ఆర్ 49, 17 17s ఆర్ 289. దీన్ని బట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటే దాని స్క్వేర్ అవుతుందని మనం ఐడెంటిఫై చేస్తే, సో Sn వాల్యూ ఏమని చెప్పొచ్చు, n² అని డైరెక్ట్గా చెప్పొచ్చు. బట్ ఇది కరెక్ట్ ప్రాసెస్ అయితే అవ్వదు. ఎందువల్లంటే ఇది ఒక గెస్సింగ్ తప్ప. 7th టర్మ్ 49 అంత మాత్రాన అది 7² అనే ఫార్ములా ద్వారానే వచ్చిందని మనం గ్యారంటీ చెప్పలేం. కాబట్టి మనం ముందుగా యాజ్ పర్ రూల్ ఇక్కడ 7 టర్మ్స్ ఆఫ్ ఏపీలో 7 టర్మ్స్ టోటల్ 49కి ఈక్వల్ చేసిన ద్వారా వచ్చే ఈక్వేషన్ని, 17 టర్మ్స్ టోటల్ని 289కి ఈక్వల్ చేయడం ద్వారా వచ్చే ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ద్వారా సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ మనం కనుక్కుంటాం. సో ముందుగా మనం ఏం చేద్దాం, ముందు మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇవి తెలియదు కాబట్టి వాటితోనే ముందు మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్ ద ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఏ ఈక్వేషన్ రాయాలన్నా మనకి ముఖ్యం ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ కాబట్టి దాన్ని ఏ అనుకుందాం. అండ్ కామన్ డిఫరెన్స్, సో ఏదైతే మనకి A2కి A1కి ఉన్న డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనం డీగా తీసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి రెండు విషయాలు మెన్షన్ చేస్తే, సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 49. యాక్చువల్గా మనకి ముందుగా ఒకసారి Sn ఫార్ములా రాసుకుంటే n/2 ఇంటూ ADలో రాయాలి కనుక 2a ప్లస్ n-1 ఇంటూ d. బట్ ఇక్కడ మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, S7 సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఈజ్ 49 అని ఇవ్వబడింది. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. సో గివెన్ దట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం Sn బదులుగా S7 సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఈక్వల్ టు 49. సో ఇక్కడ n ప్లేస్లో 7ని రాసుకుంటే వచ్చే ఈక్వేషన్ మొత్తం కూడా 49కి సమానం. కాబట్టి ఇక్కడ n బదులుగా మనం 7 తీసుకుంటే సో ఒక ఈక్వేషన్ మనకు వస్తుంది. 7/2 ఇంటూ 2a ప్లస్ 7-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 49. సో దీని నుంచి మనం 7/2 ఇంటూ 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 49 అని చెప్పొచ్చు. దీన్ని మరికొంత సింప్లిఫై చేయడానికి బైలో 2 ఉంది కనుక ఈ 2 ఇటు ఇంటూలోకి తీసుకురావచ్చు. లేదంటే ఈ రెండిట్లోంచి 2 అనే పార్ట్ మనం కామన్ తీసుకోవచ్చు. 2a 6d అంటే 2 టేబుల్ ఉంది కాబట్టి దీన్ని కొంత సింప్లిఫై చేస్తే 7/2 ఇంటూ ఇక్కడ 2 కామన్ రాస్తే a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 49. బికాజ్ ఇక్కడ 60లో 2 ఇంటూ రాస్తాం కనుక 3d ఉంది. ఇప్పుడు ఇంటూ 2/2 మీకు క్యాన్సిల్ అయ్యి ఈక్వేషన్ ఇది మిగులుతుంది. ఇక్కడ ఇంటూలో ఉన్న 7 కూడా ఇటు క్యాన్సిల్ అయిపోతుంది కనుక రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే సో మనకి ఫైనల్గా ఈక్వేషన్ a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 49/7. సో 49/7 అంటే మీకు 7కి సమానం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్గా a ప్లస్ 3d ఈక్వల్ టు 7 అనేటువంటి ఈక్వేషన్ మనకు వస్తుంది. ఇది S7 నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్. ఇన్ ద సేమ్ వే ఈ ఈక్వేషన్ ఎలా అయితే 7 టర్మ్స్ టోటల్ నుంచి రాబట్టామో మరొక ఇన్ఫర్మేషన్ అండ్ దట్ ఆఫ్ 17 టర్మ్స్ అంటే ఇదే
సమ్ ఆఫ్ ఫస్ట్ 17 టర్మ్స్ టోటల్ 289 అవ్వాలి అని. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాసుకుంటే గివెన్ దట్ మళ్ళీ మనకి ఇచ్చిన మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 17 టర్మ్స్ ఈక్వల్ టు 289. అంటే ఇదే ఎస్ఎన్ అనేటువంటి ఫార్ములాలో ఎన్ ప్లేస్లో 17 తీసుకుంటే ఈ వచ్చే వాల్యూ 289కి ఈక్వల్ చేయాలి. సో ఎన్ ప్లేస్లో 17 తీసుకుని రాస్తున్నాం. 17/2 ఇంటూ 2a ప్లస్ 17 minus 1 into d is equal to 289. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చేసిన స్టెప్స్ లానే ఇది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్కటే మనకి డిఫరెన్స్. 17 minus 1 ఇక్కడ 16 అవుతుంది కనుక నెక్స్ట్ స్టెప్లో 17/2 ఇంటూ 2a ప్లస్ 16d is equal to 289. సో ఈ బై 2 క్యాన్సిల్ అవడం కోసం ఈ రెండు చోట్ల 2 అనే పార్ట్ ఎలాగో మీకు 2లోను 16లోను కామన్గా ఉంది కాబట్టి ఇంటూ 2 మనం కామన్ ఫ్యాక్టర్గా రాస్తే లోపల a ప్లస్ 8d ఉంటుంది. బికాస్ 2 8s are 16 కాబట్టి. సో ఇప్పుడు బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అవడం ద్వారా ఇక్కడ ఉన్న 17 కూడా మనం బైలోకి తీసుకొస్తే ఇక ఇక్కడ కేవలం ఈక్వేషన్ ఏం మిగులుతుంది మీకు a ప్లస్ 8d is equal to 289/17. బట్ యాక్చువల్లీ మనకు తెలుసు 289లో 17 క్యాన్సిల్ అవుతుందని. బికాస్ 289 చూడంగానే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మనకు గుర్తు రావాలి. 17 17s are 289 కనుక 17 ఇందులో మళ్ళీ మీకు 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏ అండ్ డిలో రెండు ఈక్వేషన్స్ మనకు ఉన్నాయి కనుక డైరెక్ట్గా మనకి బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయడం ద్వారా మనకి ఇందులో ఏ అనే పదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. బికాస్ రెండు ఈక్వేషన్లో కూడా మీకు ఏతో స్టార్ట్ అయింది, డీల వాల్యూస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి కనుక అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ను ఒకదాని కింద ఒకటి రాసి మనం తీసివేసినట్లయితే డి వాల్యూ వస్తుంది, దాని నుంచి ఏ వాల్యూ వస్తుంది. సో ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయడానికి ముందుగా ఏం చేద్దాం, సెకండ్ ఈక్వేషన్లో పెద్ద పదాలు ఉన్నాయి కనుక సెకండ్ ఈక్వేషన్ ముందు రాసుకుందాం. ఏ ప్లస్ 8d is equal to 17 అని ఉంటే ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా దాని కింద రాసుకుంటే ఏ ప్లస్ 3d is equal to 7 అని ఉంది. మరి రెండింటిని మైనస్ చేయడం ద్వారా బికాజ్ ఇక్కడ ఏలు క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ సింబల్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని మనం మైనస్ చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి 3 టర్మ్స్ కూడా మైనస్ అవుతాయి. సో ఏ క్యాన్సిల్ 8dలో 3d మైనస్ చేస్తే 5d, ఇక రైట్ సైడ్ 17లో 7 మైనస్ చేస్తే 10. సో 5d ఈక్వల్ టు 10 కాబట్టి d వాల్యూ 10/5. సో 10లో 5 2 టైమ్స్ కనుక మనకి d వాల్యూ 2 అని నెక్స్ట్ స్టెప్లో వచ్చింది. సో ఇప్పుడు ఈ dని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ d ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఎనీ ఈక్వేషన్. మనకు తెలిసిన ఎన్ని ఈక్వేషన్లు ఎక్కడైనా రాయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో మనం రాస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ అప్పుడు d ఉన్న ప్లేస్లో 2 రాస్తున్నాం చూడండి. సో a ప్లస్ 3d అని ఉంది కాబట్టి a ప్లస్ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 7. మరి 3 ఇంటూ 2 అంటే 6 కనుక ఈ ప్లస్ 6 ఇటు వస్తే మైనస్ కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 1గా మారింది. సో దీన్ని బట్టి ఇప్పుడు స్టార్టింగ్ టర్మ్ మనకు తెలిసింది. అథమెటిక్ ప్రోగ్రెషన్ 1తో స్టార్ట్ అయింది, 2 డిఫరెన్స్తో, అంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. 1 3 5 7 ఈ విధంగా వస్తాయి. సో ఎనీహౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సో ఇప్పుడు మనం ఎస్ఎన్కి ఫార్ములా రాసుకుంటే మళ్ళీ n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దీని ఆధారంగానే ఇవన్నీ స్టెప్స్ మనం రాస్తాం. అయితే ఇప్పుడు ఏ అండ్ డి తెలుసు కనుక n అలాగే ఉంచి మనం కనుక్కోమనేది n టర్మ్స్ కాబట్టి n అలాగే ఉంచి ఏ డీల ప్లేస్లో ఏ బదులు 1 అని డి బదులు 2ని మనం రాసుకుంటే నెక్స్ట్ స్టెప్లో చూడండి n/2 ఇంటూ 2a ఇట్ మీన్స్ 2 ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్లేస్లో 2 ఇంటూలో 2. ఇప్పుడు దీన్ని కొంత సింప్లిఫై చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో n/2 ఇంటూ 2 1s are 2 ప్లస్ ఇక్కడ ఈ n-1 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ n ఈజ్ 2n మైనస్ 1 ఇంటూ 2 ఈజ్ 2. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల మనం గమనిస్తే ఉన్న 3 టర్మ్స్లో +2 -2 ఉన్నాయి. సో ఈ +2 -2 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకు ఉన్నది n/2 ఇంటూ 2n. సో ఈ బైలో ఉన్న 2 ఇంటూలో ఉన్న 2 కూడా క్యాన్సిల్ కనుక n ఇంటూ n ఈక్వల్ టు n స్క్వేర్. దెర్ఫోర్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇన్ దిస్ సిరీస్ ఈజ్ n స్క్వేర్ అని మనం చెప్పొచ్చు. అదే విషయం మనం ఇంతకుముందు షార్ట్ కట్లో కూడా చూస్తాం. 7 టర్మ్స్కి 49, 7 స్క్వేర్ 49కి ఈక్వల్, 17 స్క్వేర్ 289కి ఈక్వల్ లాగానే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇక్కడ n స్క్వేర్కి ఈక్వల్ అయింది. బట్ యాజ్ పర్ ప్రాసెస్ మనం పూర్తి ఈక్వేషన్ సాల్వ్ చేసి ఈ విధంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం 7 ఇప్పుడు చూద్దాం. సో 7లో మళ్ళీ రోమన్ నెంబర్స్ 2 ఇవ్వబడ్డాయి. షో దట్ a1 a2 a3 అండ్ సో ఆన్ an ఫార్మ్ an AP వేర్ an ఇస్ డిఫైన్డ్ యాజ్ బిలో. అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఎలా ఇవ్వబడతాయి, an అనే ఒక్క వాల్యూ మనకి ఇవ్వబడుతుంది. అసలు ఇది ఒక ఏపీని ఫామ్ చేస్తుందని ముందు చూపి
ఆ తర్వాత ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 15 టర్మ్స్ ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న రోమన్ నెంబర్స్ రెండిట్లో కూడా ఏఎన్ అంటే nth టర్మ్ n ప్లేస్లో ఈ n ప్లేస్లో 1 2 మార్చుకుంటూ nth టర్మ్ రాయటం ద్వారా ఒక 3-4 పదాలు రాసిన తర్వాత అవి ఏపీని ఫామ్ చేస్తాయని మనం ప్రూవ్ చేసి దాని ఆధారంగా ఫస్ట్ 15 టర్మ్స్ చెప్పమనడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి ఏఎన్ తీసుకుంటే 3 + 4n అంటే దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి ప్రతి పదం వాల్యూ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు. ఏఎన్ అంటేనే n ప్లస్లో మీరు ఎనీ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ1 ఫస్ట్ టర్మ్ వస్తుంది, ఏ2 సెకండ్ టర్మ్ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ ఆ విధంగా n బదులు 1 2 3 రాసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కుంటాం, ఏ1 అంటే n ప్లస్లో 1 రాద్దాం. సో ఇప్పుడు ఇది 3 + 4 × 1 అనమాట. మరి 3 + 4 1s are 4 కాబట్టి ఫస్ట్ టర్మ్ వాల్యూ 7 అని మనకు అర్థమైంది. అంటే ఈ సిరీస్లో ఫస్ట్ టర్మ్ 7తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏ2 అంటే n ఉన్న ప్లేస్కి సార్ 2 రాసుకోవాలి. సో 3 + 4 × 2 సో 3 + 4 2s are 8 బికాజ్ ఇక్కడ కూడా మీరు బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలని తెలిసిందే. ఇప్పుడు ఇంటూ ఈ ప్లస్ రెండు సింబల్స్ ఉన్నప్పుడు ఆఫ్ ఆర్ ప్లస్ ఉన్నప్పుడు ముందు ఆఫ్ ఆర్ ఇంటూ చేయాలి. కాబట్టి 3 + 8 ఇట్ ఈస్ 11. నెక్స్ట్ ఏ3 సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ ఇంటూలో ఉన్న ప్లేస్ మాత్రమే మారుతూ ఉంటుంది. 3 + 12 ఇట్ ఈక్వల్ టు 15. అలాగే ఇంకొక పదం కూడా మనం చేద్దాం, మూడు డిఫరెన్స్ కనీసం చూడటం కోసం. 3 + 4 × 4 సో 3 + 16 ఇజ్ ఈక్వల్ టు 19. సో ఇప్పటికే మీరు గమనిస్తే ఈ 3 స్థిరంగా ఉంది. ఇక్కడ 4 1s 4 2s 4 3s 4 4s కాబట్టి మారేది ఒక్కొక్క 4 4 గ్యాప్ వస్తుందని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో అండ్ సో ఆన్ ఈ విధంగా అన్ని కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఇవన్నీ కూడా ఒక ఏపీని ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయమన్నారు కనుక మనం వీటి మధ్య డిఫరెన్స్లు వరుసగా కనుక్కుంటూ వెళ్తున్నాం. అంటే A2 - A1 సో ఏమైంది ఇక్కడ 11 - 7 ఈక్వల్ టు 4 వచ్చింది. A3 - A2 థర్డ్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్ తీసేస్తే 15 - 11 ఇట్ ఈస్ ఆల్సో 4. అలాగే ఇక్కడ వరకు A4 - A3 మనం తీసివేసిన 19 - 15 ఇట్ ఈస్ ఆల్సో 4 అండ్ సో ఆన్. ఈ విధంగా కంటిన్యూ అవుతుంది కనుక ఇవన్నీ ఈక్వల్ కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ an AP అని ఫస్ట్ మనం చెప్పొచ్చు. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మాత్రమే ఇప్పటి వరకు మనం రాస్తాం. ఏ విధంగా ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయిందో ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 15 టర్మ్స్ ఇన్ ఈచ్ కేస్ అంటే ప్రతి సందర్భంలో కూడా ఫస్ట్ 15 టర్మ్స్ యొక్క సమ్ ఎంత. ఇలా మనం ఒక 4 పదాలు కనుక్కున్నాం, ఇలా 15 పదాలు కనుక్కునే అవసరం లేకుండానే 15 పదాల యొక్క టోటల్ ఎంత అవుతుందో మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ చేసిన దాంట్లోనే ఏ అండ్ డి తెలిసాయి. దెర్ఫోర్ ఇన్ దిస్ ఏపీ ఆల్రెడీ ఇది ఏపీ అని ప్రూవ్ అయింది కాబట్టి మనం ఏమేమి రాసుకోవచ్చు, ముందుగా ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 4గా రాసుకోవచ్చు. 7తో స్టార్ట్ అయింది, 4 4 యాడ్ అవుతున్నాయి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ మనకు కావాలంటే ముందుగా ఎస్ఎన్ ఫార్ములా. సో ఇక్కడ ఏ అండ్ డి మాత్రమే మనకు ఉన్నాయి కనుక n/2 × 2a + n - 1 × d వాడచ్చు. దేర్ఫోర్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ మొదటి 15 పదాల యొక్క మొత్తం ఇట్ ఈస్ డినోటెడ్ బై S15. సో ఈ ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్గా n ప్లేస్లో 15 రాసుకోవాలని అర్థమవుతుంది. ఏ అండ్ డీలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి n/2 మీన్స్ 15/2 × 2a. ఏ అంటే 7 కాబట్టి 2 7s ప్లస్ n - 1 సో ఇట్ ఈస్ 15 - 1 × d. d వాల్యూ ఈస్ 4. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 15/2 × 2 7s are సో 2 7s are 14 ప్లస్ ఈ బ్రాకెట్లోది మనకి కూడా 14 కనుక 14 × 4 వస్తుంది. సో ఇక్కడ కూడా ముందు మనం ఆ ఇంటూ పూర్తి చేయాలి కనుక యాజ్ పర్ బ్రాడ్మాస్ రూల్ 14 ప్లస్ 14 4s are 56. సో టోటల్గా ఈ బ్రాకెట్లో మనకు వచ్చిన వాల్యూ 70. 14 ప్లస్ 56 అంటే 70. సో మనకి 2 టేబుల్ మళ్ళీ ఈ 70లో క్యాన్సిల్ అవుతుంది, 35 టర్మ్స్. దేర్ఫోర్ మనం అడిగినటువంటి సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫైనల్గా రావాలంటే 15ని 35తో మల్టిప్లై చేయాలి. 15 5s are 75 కాబట్టి ఇక్కడ 7 ఉంది. 15 3s are 45 ప్లస్ 7 సో 52 కాబట్టి టోటల్లీ 525 అనేది మనకి ఈ సమ్ అవుతుంది అనమాట. సో 525 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది ఏఎన్ ఇచ్చినప్పుడు కొన్ని పదాలు కనుక్కోవడం ద్వారా అది ఏపీఎన్ ప్రూవ్ చేసిన తర్వాత ఎస్ఎన్ కానీ మరొక అడిగిన ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు. సో ఇదే 7th ప్రాబ్లంలో ఇలాంటిదే మళ్ళీ రోమన్ నెంబర్ 2 ఇవ్వబడింది కనుక దాన్ని కూడా మనం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 2 ఓన్లీ ఏఎన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఏఎన్ ఈక్వల్ టు 9 - 5 అని ఇవ్వబడింది.
సో ఇక్కడ కూడా మనకి ఇచ్చిన ఏఎన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ A1, A2, A3, A4 అట్లీస్ట్ 4 టైమ్స్ మనం కనుక్కుంటాం కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 చూద్దాం. సో 9 మైనస్ 5 ఇంటూ 1. సో 5 1s are 5 కాబట్టి 9 మైనస్ 5 ఇట్స్ వాల్యూ ఈజ్ 4. సో ఫస్ట్ టర్మ్ 4 అని అర్థమైంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్, ఈ సిరీస్లో వచ్చే సెకండ్ టర్మ్ మనం చూసినట్లయితే ఇక్కడ n ఉన్న ప్లేస్లో 2 రాయాలి కాబట్టి 9 మైనస్ 5 ఇంటూ 2. సో ముందుగా ఇది 5 ఇంటూ 2 బిగినింగ్ చేయాలి కనుక 5 2s are 10. సో 9 minus 10 ఈక్వల్ టు -1. నెక్స్ట్ A3. సో 9 మైనస్ ఈ ప్లేస్లో 3 రాయాలి కనుక 5 ఇంటూ 3. సో 5 3s are 15. సో 9 minus 15 ఈక్వల్ టు -6. అండ్ ఆల్సో A4. 9 minus 5 into 4. సో 9 minus 5 4s are 20. సో 9లో 20 మైనస్ చేస్తే ఇట్ ఈస్ -11. అండ్ సో ఆన్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో we have to check whether it is AP or not. So we have to find A2 minus A1, A3 minus A2 and A4 minus A3. First of all, let us find A2 minus A1. Second term minus first term. Second term is -1, first term is 4. So A2 minus A1 equal to, we can get -5. -1 minus 4 is equal to -5. Next, A3 minus A2, third term minus second term. Third term value is -6 minus second term value is already -1. So minus of -1, it becomes +1. So -6 plus 1 is nothing but -5. So both are same. Next, A4 minus A3, fourth term minus third term. Fourth term is -11. Minus of third term is -6. So minus of -6, it is also become +6. -7 plus 6 equal to -5 and so on. సో ఈ విధంగా ఎవ్రీ టర్మ్స్ మనం చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక 5 ఇంటూ 1, 5 2s, 5 3s, 5 4s ఇలా ఒక్కొక్క 5 మైనస్లో పెరుగుతుంది కనుక ఈ గ్యాప్ కూడా -5 అనేది వస్తుందని అర్థమవుతుంది. సో ఇవన్నీ ఈక్వల్ కాబట్టి ఇవన్నీ ఒకే డిఫరెన్స్ వచ్చాయి కనుక దేర్ ఫోర్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్, మనకి ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అన్నీ కూడా దేన్ని ఫామ్ చేస్తాయి? ఒక ఏపీని ఫామ్ చేస్తాయని మనం చెప్పొచ్చు. ఫామ్ అండ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏపీ అని మాత్రమే మనం రాసినప్పుడు దేర్ ఫోర్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ అండ్ ఏ ఈ రెండు మనం చెప్పొచ్చు. ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 4గా తీసుకోవచ్చు. అండ్ డి కామన్ డిఫరెన్స్ ఇప్పటి వరకు మనం చేసాం -5. సో మనకు కావాల్సింది ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్. ఇక్కడ క్వశ్చన్లో 15 పదాల మొత్తం అడగటం జరిగింది కాబట్టి S15. సో 15 టర్మ్స్కి ఇక్కడ n ప్లస్లో మనం 15 రాసుకోవాలి. ఏ అండ్ డి ప్లస్లో ఇవి రాయాలి కనుక n అంటే 15/2 ఇంటూ 2a. సో 2 ఇంటూ ఏ ప్లస్లో 4 ప్లస్ n ప్లస్లో మళ్ళీ 15 -1 ఇంటూ డి ప్లస్లో -5. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 15/2 ఈ బ్రాకెట్లో ఫస్ట్ ప్రోడక్ట్ చూడండి 2 4s are 8 అవుతుంది. ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో 15 - 1 14 అవుతుంది. ఇంటూ -5 ఉంది. సో 14ని -5తో మనం ఇంటూ చేయాలి. బికాజ్ ఈ ఆఫ్ ముందుగా చేయాలి కనుక ప్లస్ ఇంటూ మైనస్ 14 5s are 70. సో ఫైనల్లీ 15/2 ఇంటూ ఈ బ్రాకెట్లో అబ్జర్వ్ చేస్తే మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, -62 వచ్చింది. మరి ఈ 2 టేబుల్ 62లో 31 టైమ్స్ మనకు క్యాన్సిల్. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 15ని 31తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. 15 1s are 15. సో చివరి 5 1 ఉంది. 15 3s are 45 ప్లస్ 1 46 కాబట్టి -465 అనేది మనకు అడిగినటువంటి సమ్ ఆఫ్ 15 టర్మ్స్కి మనకు ఆన్సర్ అవుతుంది. సో -465 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్రాబ్లం నెంబర్ 7. ఈ వీడియోలో చివరిగా చేయబోయే ప్రాబ్లం నెంబర్ 8 ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 8లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 4n - n². ఇక్కడ క్వశ్చన్లో డిఫరెంట్గా ముందే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ గివెన్ అంటే Sn అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో ముందుగా ఇచ్చిందే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్ టు 4n - n². ఇప్పుడు ఇందులో నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని అడిగారు చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఇది n పదాల యొక్క మొత్తము అబ్జర్వ్ చేయండి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n బదులు 1 రాసుకుంటే 1వ పదం అన్నా 1 పదం వరకు మొత్తం అన్నా ఒకటే. కాబట్టి n ప్లస్లో 1 రాస్తే మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్? అంటే n ప్లస్లో 2 రాస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ వస్తుంది. వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్? దాని ఆధారంగా సెకండ్ టర్మ్ ఎంతో కూడా మనం చెప్పొచ్చు. సిమిలర్లీ ఫైండ్ ద థర్డ్,
ద 10th అండ్ ద nth టర్మ్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ మొత్తం ఒక 6 ఉన్నాయి చూడండి. ఫస్ట్ టర్మ్ చెప్పాలి, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 10th టర్మ్ అండ్ nth టర్మ్. మొత్తం మీద ఈ 6 వాల్యూస్ని ఇందులోంచి కనుక్కోవాల్సి ఉంది. సో మనకి ఆల్రెడీ గివెన్ Sn. సో n ప్లేస్లో కనుక 1 రాసుకుంటే అప్పుడు మనకు వచ్చేది S1 అంటాం. సో ఇక్కడ ఉన్న n ఉన్న ప్రతి ప్లేస్లో 1 రాస్తే చూడండి 4 into 1 minus 1 square వచ్చింది. సో 4 minus 1 it is 3. ఇప్పుడు మనకి S1 అంటే మీనింగ్ ఏంటని అర్థం చేసుకుంటే Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ 1 టర్మ్ అంటే ఒక్క టర్మ్ వరకు టోటల్ చేసిన అదే తీసుకున్న అదే కనుక ఫస్ట్ టర్మ్నే మనం 3గా చెప్పొచ్చు అనమాట. సో A1 ఈక్వల్ టు S1 అని మనకు తెలుసు కనుక A1 అన్నా S1 అన్నా ఒకటే కాబట్టి 3గా మనం రాసుకోవచ్చు. దెర్ఫోర్ ఫస్ట్ టర్మ్ ఆన్సర్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక సెకండ్ టర్మ్ రావడానికి ముందుగా అడిగిన క్వశ్చన్ చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే S2. సమ్ వచ్చినప్పుడల్లా S రాయాలి. ఒక్క మొదటి పదానికి మాత్రమే S రాసినా ఏ రాసినా డిఫరెన్స్ ఉండదు. సో S2 అంటే ఇప్పుడు ఇక్కడ n ఉన్న ప్లేస్లో 2 రాయాలి కాబట్టి 4 into 2 minus 2 square అయింది. అంటే చూడండి 4 2s are 8, 2 square value 4. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 4. అంటే చూడండి మొదటి పదం 3 ఉంటే రెండు పదాల మొత్తం 4 ఉందన్నమాట. S2 అంటే ఏంటి, సెకండ్ టర్మ్ ఒకటే కాదు, సెకండ్ ఫస్ట్ కలిపి 4 ఉంది. సో S2 అంటే యాక్చువల్లీ మనకు తెలుసు A1 plus A2 అని, అంతే కదా. S2 మీన్స్ A1 plus A2, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యొక్క టోటలే S2. మరి ఇందులో మనకి A1 అంటే 3 అని తెలుసు కాబట్టి ఇక్కడ 3 రాసుకుంటే సో 3 plus A2 is equal to 4. therefore సెకండ్ టర్మ్ ఎంత అంటే మనకి ఆ 4లో 3 మైనస్ చేయగా వచ్చేటువంటి 1 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్నే మనం ఇంకొక మోడల్లో కూడా చేయొచ్చు. A2 అంటే S2 మైనస్ S1 గా కూడా డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. అంటే రెండు పదాల మొత్తంలోంచి ఒక పదాన్ని తీసివేస్తే రెండో పదం వస్తుంది అనే కామన్ కాన్సెప్ట్తో చేస్తాం. సో ఇక్కడ వరకు మనం పూర్తి చేసినట్టు, వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అనే వరకు చేసినట్లు. నెక్స్ట్ థర్డ్ 10th nth టర్మ్స్ రావాలన్నాడు కాబట్టి ఇప్పటికే మనకి చూడండి A2 వచ్చింది, A1 వచ్చింది. మరి ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D అంటే మనకు తెలుసు, సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి ఉన్న గ్యాప్నే కామన్ డిఫరెన్స్ అంటారు. ఆల్రెడీ ఇది AP అని మెన్షన్ చేశాడు కాబట్టి ఒక్క రెండు పదాలు మనకు తెలిసినా D తెలిసినట్టే. A2 మైనస్ A1. సో A2 అంటే ఇక్కడే వచ్చింది చూడండి 1, అంతే కదా. A2 అంటే 1 మైనస్ A1 అంటే ఆల్రెడీ ఇక్కడ మనం రాస్తాం 3. సో 1 మైనస్ 3 అంటే D వాల్యూ -2 అని అర్థమవుతుంది. సో ఇక్కడ అందుకనే ఆ ప్రాబ్లంలో మనకి 3తో స్టార్ట్ అయ్యి 2 మైనస్ చేసుకుంటూ వెళ్తున్నామని దీన్ని బట్టి తెలుస్తుంది. సో A ఎప్పుడైతే మనకి ఇక్కడ 3 అని, D ఎప్పుడైతే -2 అని ఉందో ఇప్పుడు మనం థర్డ్ టర్మ్ ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సో థర్డ్ టర్మ్ అంటే ఏంటి, A3. సో థర్డ్ టర్మ్ రావాలంటే ఎప్పుడు కూడా సెకండ్ టర్మ్కి ఇంకొక D కలుపుకోవాలి, బికాజ్ మన దగ్గర ఆల్రెడీ సెకండ్ టర్మ్ ఉంది. సెకండ్ టర్మ్ అంటే 1, D అంటే ఆల్రెడీ -2, ప్లస్ D బదులు -2. సో 1 - 2 ఎంత, -1. ఇదే విధంగా 10th టర్మ్ A10. ఇక్కడ అడిగిన ఒక్కొక్క క్వశ్చన్ మనం చేస్తున్నాం చూడండి. 10th టర్మ్ అంటే ఇది ఫార్ములా ద్వారా చెప్పొచ్చు. AN అంటే A plus n minus 1 into D కనుక A10 అంటే A plus 10 minus 1 into D. ఇందులో A అంటే ఫస్ట్ టర్మ్, ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ వాల్యూ మనకి 3 చెప్పుకున్నాం, ప్లస్ 9 into D అంటే ఆల్రెడీ ఎంత ఇక్కడ -2. సో 9 into -2 మనం రాసుకుంటే 3 minus 9 2s are 18. సో ఇట్ ఈస్ -15 గా వస్తుంది. సో ఇది A10. అదేవిధంగా nth టర్మ్ అన్నప్పుడు డైరెక్ట్లీ AN అని చెప్తాం. సో AN ఫార్ములా ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా A plus n minus 1 into D. మరి ఇప్పుడు A బదులు D బదులు మనకు తెలుసు కాబట్టి వాల్యూస్, A అంటే ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ nth టర్మ్ అంటే n యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాలి. D అంటే మాత్రం ఆల్రెడీ కామన్ డిఫరెన్స్ -2 కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసి రాస్తే 3, దీన్ని ఇంటూ చేసేటప్పుడు ప్లస్ n ఇంటూ -2 -2n అవుతుంది, -1 ఇంటూ -2 +2 అవుతుంది. సో టోటల్లీ 5 - 2n గా మనం చెప్పొచ్చు. దేర్ఫోర్ ఇది AN యొక్క వాల్యూ అనమాట. సో మొత్తం మీద ఇందులో మనం అడిగిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 10th టర్మ్ అండ్ nth టర్మ్స్ అన్నాడు కాబట్టి ఇవన్నీ ఒకసారి కంక్లూజన్లో నేను చివరిగా రాస్తున్నాను చూడండి. దేర్ఫోర్ మనం అడిగిన అన్ని క్వశ్చన్స్ ఇక్కడ వర్డ్స్ రూపంలో రాస్తున్నాను. ఫస్ట్ టర్మ్ మనం కనుక్కున్న వాటిలో ఫస్ట్ టర్మ్ అంటే ఏది, ఫస్ట్ టర్మ్ అంటే మనకి ఏతో సూచిస్తాం. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఇక్కడే కనుక్కోవడం జరిగింది. సో ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే S2, బికాజ్ ఇక్కడ సమ్ అనే మాట ఉంది కనుక S2 రాసుకుంటే సరిపోతుంది. మరి సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్గా మనం చేసినటువంటి S2 ఎంత వచ్చింది అంటే ఇక్కడ చేసాం చూడండి, దాని వాల్యూ 4 వచ్చింది. సో అది ఈ క్వశ్చన్కి ఆన్సర్.
వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అన్నాడు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్స్ వేరు, సెకండ్ టర్మ్ వేరు. సెకండ్ టర్మ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై a2. సో ఆల్రెడీ మనం a2 ఇక్కడ కనుక్కున్నాం, సెకండ్ టర్మ్ వాల్యూ ఓన్లీ 1. అదేవిధంగా ఇంకా కనుక్కున్నాం ఏంటి, థర్డ్ టర్మ్. సో ఇక్కడ మనకి థర్డ్ టర్మ్ అంటే దాన్నే మనం a3గా మెన్షన్ చేస్తాం. సో a3 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకి, ఇట్ ఈస్ -1. అలాగే 10th టర్మ్, ఇక్కడ అడిగినటువంటి 6 క్వశ్చన్స్ లాస్ట్లో మనం చూపిస్తున్నాం. 10th టర్మ్ అంటే a10 అంటాం. ఆల్రెడీ 10th టర్మ్ వాల్యూ -15 అని వచ్చింది. అండ్ ఫైనల్లీ nth టర్మ్ అంటే ఇక్కడ ఏ టర్మ్ అయినా కనుక్కోవడానికి ఉపయోగపడే ఈ ఫార్ములా an, దానికి చివరికి మనకి వచ్చిన రిజల్ట్ 5 - 2n. కావాలంటే ఏఎన్లో ఇవి పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. బికాస్ సపోజ్ ఇక్కడ 3 రాసుకున్నాం అనుకోండి, 5 - 2 3s are 6 -1. అలాగే ఇక్కడ 10 రాసుకున్నాం అనుకోండి 10th టర్మ్లో, 5 - 20 -15. సో అన్ని పదాలు టోటల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అయితే ఉపయోగపడుతుందో SN, ఈ సిరీస్లో ఏ పదమైనా కనుక్కోవడానికి ఏఎన్ ఉపయోగించి కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఇది మనకి ఒక్క ఎస్ఎన్ వాల్యూ ఇచ్చిన సిరీస్ మొత్తం కనుక్కోవచ్చు, అంటే ఎన్ఎన్లో ఇచ్చినప్పుడు సిరీస్ మొత్తం కనుక్కోవచ్చు అనడానికి ఇది ఎగ్జాంపుల్. సో ఏఎన్ ఆర్ ఎస్ఎన్లో ఏ ఒక్కటి ఇచ్చినా కూడా మనం అడిగిన మిగిలిన పదాలని చెప్పగలుగుతాం. సో ఇది మనకి ఎక్సర్సైజ్ 6.3లో సెకండ్ పార్ట్గా ప్రస్తుతానికి 8th ప్రాబ్లమ్ ఆపుతున్నాం. సో 9th ప్రాబ్లం నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని రాబోయే పార్ట్లో మనం ఫినిష్ చేస్తాం. So in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.